అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 68 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 68 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రతిదీ కూడా చదువుకుంటూ వివరించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 69వ అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. శోషన్నీయులు అని రాగం మీద పాడదగినది. ఆ రాగంలో పాడితే బాగుంటుంది. ఇది అనువదించబడింది కాబట్టి మనం ఎలాగైనా పాడొచ్చు. దాని భావాన్ని గమనించాలి. దావీదు గారి కీర్తన. ఈ 69వ కీర్తన కూడా దావీదు గారి కీర్తనే. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. దావీదు గారు ఈ కీర్తన, ఈ 69వ కీర్తన తాను శ్రమల్లో ఉన్నప్పుడు రాస్తున్నాడండి. మేబీ సౌలు దగ్గర నుండి తప్పించుకునేటప్పుడు ఆ సమయంలో రాస్తూ ఉండొచ్చు. దావీదు తప్పు చేయకపోయినా కానీ సౌలే గర్వంతో దావీదుని చంపాలని ప్రయత్నిస్తున్నాడు. దావీదు తన ప్రాణాలు కాపాడుకోవడానికి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆ సమయంలో దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారని దాని అర్థం. ఈ కీర్తన అంతా కూడా దేవుడా నన్ను రక్షించు, నేను ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నాను, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తారు. దాన్ని ఒక పోలికగా అలంకార రూపంలో ఎలా చెప్తున్నాడు? ఒక వరదలో చిక్కుకుపోయిన వ్యక్తి, తల వరకు నీళ్ళు వచ్చేసిన వ్యక్తి అందులో మునిగిపోతాడేమో, ఇంకా అందులో కూరుకుపోయి చనిపోతాడేమో అన్నట్టుగా పోలిక అలంకార రూపంలో దావీదు గారు ఇక్కడ చెబుతున్నారు అని దాని అర్థం. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచున్నాను. నిలుక ఇయ్యనంటే నిలవనీయకుండా, నిలబడ్డానికి కూడా కుదరకుండా ఊబిలో, దొంగ ఊబిలో నేను దిగిపోయి ఉన్నాను. దొంగ ఊబిలో అంటే నా తప్పేం లేకపోయినా కానీ శత్రువులు నన్ను చంపాలనుకుంటున్నారు, నేను ఎప్పుడు చనిపోతానా అన్నట్టుగా మరణానికి దగ్గర అవుతున్నాను. అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నది, నేను ఎప్పుడు చనిపోతానా అన్నట్టుగా ఉన్నాను, మరణానికి దగ్గరగా ఉన్నాను, నన్ను రక్షించు అనేదాన్ని దావీదు గారు ఇక్కడ కవిత్వాత్మక అలంకార రూపంలో చెబుతున్నారు. నేను మొరపెట్టుడి చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుడి చేత నా కన్నులు క్షీణించిపోయాను. అంతగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి చేసి నేను అలసిపోయాను. ప్రార్థన చేసి చేసి నా గొంతుక ఎండిపోయింది. నా దేవుని కోసం ఎదురు చూసి చూసి నా కన్నులు క్షీణించిపోయాయి. అలంకార రూపంగా దావీదు గారు ఎంతగా బాధపడుతున్నారు, ఎప్పుడు దేవుడు రక్షిస్తాడు అన్నట్టుగా ఎంతగా వేచి చూస్తున్నాడు అనేదాన్ని ఇక్కడ చెబుతున్నాడు. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దాన్ని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. నేను దొంగతనం చేయలా, అయినా తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అబద్ధమును బట్టి నాకు శత్రువులు అవుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అలంకార రూపంలో నేను తప్పు చేయకపోయినా కానీ వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు అనేదాన్ని దావీదు గారు ఇలా విస్తరిస్తున్నారు. నా శత్రువులు నా తల వెంట్రుకల కంటే విస్తారము అయ్యారు అంటే ఇజ్రాయెల్ దేశం మొత్తం అక్కడుండే సైనికులందరూ కూడా దావీదుని ఎప్పుడు చంపుదామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. సౌలు తన సైనికులందరినీ కూడా దావీదుని చంపడానికే నియమించి ఎంతగా ప్రయత్నించాడు అనేది సమూయేలు గ్రంథాల్లో మనం చదువుకున్నాం. నిర్నిమిత్తముగా, నేను ఏమీ చేయకుండానే నా మీద వాళ్ళు పగబడుతున్నారు, నేనేమీ చేయకుండానే నన్ను చంపాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. పాత నిబంధన మొత్తం, ముఖ్యంగా ఈ దావీదు గారి కీర్తనలన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణమవుతాయి. యేసుక్రీస్తు వారి జీవితం గురించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దావీదు గారు ఇవి రాస్తున్నారు అని మనం మొదటి నుండి కూడా చదువుకుంటానే వస్తున్నాం. యేసుక్రీస్తు వారిని కూడా ఆయన ఏ తప్పు చేయకపోయినా కానీ సిలువేశారు. ఏ తప్పు చేయకపోయినా కానీ అందరూ కూడా ఆయన మీద అబద్ధంగా నేరాలు మోపారు. ఆయన శత్రువులు కూడా ఇలాగే ఉన్నారు. దాని అంతటినీ బట్టి యేసుక్రీస్తు వారు కూడా దేవుడికి ఎంతగా ప్రార్థన చేశాడు, గెత్సమనే తోటలో ఎంత ఎక్కువగా శ్రమ పడ్డాడు, ఇవన్నీ కూడా అంత ముందు కీర్తనలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఈ నిర్నిమిత్తముగా అనే మాట గుర్తుపెట్టుకోండి. ఇది దావీదు గారి జీవితంలో కొంతవరకే నెరవేరింది, యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణంగా నెరవేరింది. దావీదు గారు అన్న అక్కడక్కడ ఏమన్నా పాపంలో పడిపోయారేమో కానీ యేసుక్రీస్తు వారు ఒక్క పాపం కూడా చేయని వ్యక్తి. అయినా కానీ ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పి నిర్నిమిత్తంగా ఆయన చంపించారు, సిలువేయించారు అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణం అవుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. మొదటి నుండి విన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. పాత నిబంధన మొత్తం యేసుక్రీస్తులో పరిపూర్ణం అవుతుంది అని. లేదు కొత్తగా ఇదే వీడియో మొదటిసారిగా ఎవరన్నా వింటూ ఉన్నట్టయితే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చదువుకుంటూ వెళ్దాం. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, నేనేదైనా బుద్ధిహీనంగా నడుచుకుంటే, నేనేదన్నా అపరాధాలు చేస్తే నీకు తెలుసు కదా, నీకు మరుగైనది ఏది కూడా ఉండదు కదా, నీకు సమస్తము తెలుసు కదా, దాన్ని బట్టి నన్ను రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. చాలామంది 5వ వచనాన్ని దావీదు గారు తప్పు చేసి క్షమాపణ అడుగుతున్నాడేమో దేవుణ్ణి అన్నట్టుగా అనుకుంటా ఉంటారు. దావీదు గారు ఇక్కడ క్షమాపణ అడగట్లేదు. ప్రభువా, నేను ఏదైనా తప్పు చేస్తే నీకు తెలుసు కదా, నీకు తెలియకుండా నేనేమీ చేయలేను కదా, నా
నా జీవితం నీకు తెలుసు కాబట్టి నన్ను రక్షించు. నా శత్రువులు ఎవరైతే నన్ను చంపాలనుకుంటున్నారో, నిర్నిమిత్తంగా నన్ను చంపాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళకే శిక్ష విధించు, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అదే ఒకవేళ దావీదు గారు పాపం చేసి ఉంటే, పాపం చేసినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశాడు? నీ సన్నిధి నాకు దూరం అవ్వకుండా ఉండాలి అన్నట్టుగా ఆయన ఇంకెంత బాధపడ్డాడు. పాపం చేసినప్పుడు దావీదు గారు చేసిన ప్రార్థనలు వేరు. అవి ఎప్పటికే మనం చాలా చదువుకున్నాం. ఇక ముందు కీర్తనలో కూడా మనం చదువుకుంటాం. ఇది దావీదు గారు పాపం చేసినప్పుడు రాస్తున్న కీర్తన కాదు. సౌలు దగ్గర నుండి తప్పించుకుంటున్నప్పుడు, నేను ఏ తప్పు చేయకపోయినా కానీ నన్ను చంపాలనుకుంటున్నారు, నేనేం చేశానో నీకు తెలుసు కదా, నా జీవితం అంతా నీకు తెలుసు కదా, నీకు మరిగేంది ఏదీ లేదు కదా, కాబట్టి నన్ను రక్షించు, నా శత్రువులనే శిక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొని వారిని నా వలన సిగ్గు కలగనీయకుము. ఇజ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారిని నా వలన అవమానమును అందనీయకుము. ప్రభువా, నేను నిన్ను వెతికా, నీ కొరకు కనిపెట్టుకునున్నా. ఇప్పుడు నువ్వు నన్ను రక్షింపకపోతే రేపొద్దున నీకు ప్రార్థన చేసేవాళ్ళు, నీ కోసం వెతికేవాళ్ళు, వాళ్ళు నిరాశకు లోనవుతారేమో. వాళ్ళు సిగ్గుపడకుండా, వాళ్ళు అవమానమును అందకుండా నువ్వు నన్ను రక్షించే రక్షణ ఎలా ఉండాలంటే, దాన్ని బట్టి అనేక మంది ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరు దేవుడికి మొరపెట్టినా, ఎవరు దేవుని కోసం ఎదురు చూసినా వాళ్ళందరికీ కూడా దేవుడు దొరుకుతాడు, వాళ్ళందరికీ కూడా దేవుడు రక్షణ కలిగిస్తాడు అని నమ్మకం కలిగించేలాగా నువ్వు నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అన్నట్టుగానే దావీదుని దేవుడు రక్షించాడు. దావీదు దాన్ని బట్టి దేవుడిని కీర్తించాడు. ఈ దావీదు కీర్తనలు మనం చదువుకుని దావీదు ఎలా అయితే ప్రార్థన చేశాడో మనం కూడా అంత మంచిగా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మన మాట కూడా వింటాడు, మన ప్రార్థన కూడా వింటాడు అనే ధైర్యం మనకు కలుగుతుంది. ప్రభువా, నువ్వు నాకు రక్షణ కలిగించు, రేపొద్దున నన్ను చూసి వేరే వాళ్ళు సిగ్గుపడకూడదు, నన్ను చూసి వేరే వాళ్ళు నిరుత్సాహపడకూడదు, అంత గొప్పగా నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. దేవుని నిమిత్తము నింద అంటే, దేవుని నిమిత్తము సిగ్గు అంటే, దావీదు గారు మంచిగా నడుచుకుంటున్నారు కాబట్టే దావీదు గారికి ఇప్పుడు శ్రమలు కలుగుతున్నాయి అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఏ తప్పు చేయకపోయినా కానీ కొన్నిసార్లు శ్రమలు కలుగుతాయి. దావీదు దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటున్నాడు కాబట్టే కదా అన్ని శ్రమలు. లేదంటే సౌలుని చంపే అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడో సౌలుని చంపేసేవాడు, ఇజ్రాయెల్ దేశానికి రాజు అయ్యేవాడు. దేవుడి మాటను అనుసరించి నడుచుకుంటున్నాడు కాబట్టి దావీదు ఇంకా ఇంకా శ్రమలు అనుభవించాడు. ప్రభువా, నువ్వు చెప్పిన మాట ప్రకారమే నేను పాపంలో పడిపోకుండా ఉండాలి అని ప్రయత్నించాను కాబట్టే ఇప్పుడు నేను కష్టాలు ఎదుర్కొంటున్నాను, నీ కోసమే ఈ కష్టాలు పడ్డాను కాబట్టి నువ్వే నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం కొత్త నిబంధనలో శిష్యులు తీసుకున్నా, యేసుక్రీస్తు వారిని తీసుకున్నా, పాత నిబంధనలో భక్తులు తీసుకున్నా, దేవుడి కోసం ఎవరైతే శ్రమలు అనుభవించారో, నీతి నిమిత్తం ఎవరైతే శ్రమలు పడ్డారో వాళ్ళందరినీ కూడా దేవుడే రక్షిస్తాడు. పరిపూర్ణ ఆనందాన్ని, పరలోకాన్ని వాళ్ళకి అందజేస్తాడు. భూమి మీద కూడా దేవుడు రక్షిస్తాడు. రాజ్యాన్ని, నీతిని వెతికే వాళ్ళని, నీతి నిమిత్తం హింస అనుభవించే వాళ్ళని భూమి మీద కూడా దేవుడు రక్షిస్తాడు. దానికంటే గొప్పగా పరలోకంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితం అనేది దానికి ఒక సాక్ష్యం. దావీదు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాడో, ఎంత నమ్మకంతో అయితే ప్రార్థన చేస్తున్నాడో మనం కూడా దాన్ని గుర్తించి మనం కూడా అలా ప్రార్థన చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి నా సహోదరులందరూ కూడా నన్ను దూరం పెడుతున్నారు. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి నా తల్లి కుమారులే, నా సహోదరులందరూ కూడా నన్ను పరుడిగా, ఎవరో తెలియని వాడిని చూసినట్టుగా చూస్తున్నారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన బంధువులు, మన స్నేహితులు చాలామంది దూరం అయిపోతారు కదా. దావీదు గారు ఇప్పుడు కష్టాల్లో ఉండడం వల్ల చాలామంది దావీదుకి దూరం అయిపోయారు అన్నట్టుగా దావీదు గారు బాధతో ఈ కీర్తన రాస్తున్నారు అని దాని అర్థం. కొత్త నిబంధనలో మనం యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసినా, శిష్యుల జీవితాన్ని చూసినా కానీ దేవుడి కోసం వీళ్ళు శ్రమలు పడుతున్నారు కాబట్టి, దేవుడి పని కోసం వీళ్ళు హింస అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబస్తులే వాళ్ళకి దూరమైనట్టుగా, వాళ్ళ బంధువులే వాళ్ళకి దూరమైనట్టుగా మనం యేసుక్రీస్తు వారి గురించి చదువుకుంటాం, యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి కూడా చదువుకుంటాం. ఈ కాలం సంఘం క్రియల్లో కూడా ఈ మాటలు పరిపూర్ణమవుతున్నాయి. దావీదు గారి దగ్గర కొంతవరకే నెరవేరే, ఈ కాలం సంఘం పనుల్లో ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయి అనేది కూడా మనం గమనించాలి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నీ ఇంటిని గూర్చిన అంటే దేవుడి పని గూర్చిన, దేవుడి యొక్క మాటలు, ఆ మాటల ప్రకారంగా నేను బ్రతకాలి, దేవుడి యొక్క ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల ప్రకారంగా నేను బ్రతకాలి అన్నట్టుగా ఆ ఆలోచన నన్ను భక్షించుచున్నది. అంటే నా మనసు నిండా నీ ఆలోచనలే ఉన్నాయి, నీ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అనేదే నా మనసు నిండా కూడా ఉంది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి అంటే నీ వల్లే ఇప్పుడు నేను శ్రమలు అనుభవిస్తున్నాను,
అనుభవిస్తున్నాను. సౌలు దావీదుని ఎందుకు చంపాలనుకున్నాడు? దేవుడు దావీదుని ఎంచుకోబట్టే కదా. దావీదు అవకాశం వచ్చినా కానీ సౌలుని చంపకపోవడం బట్టే కదా మరలా సౌలు దగ్గర నుండి పారిపోవాల్సి వచ్చింది. నీ మాటల ప్రకారంగా నేను ప్రవర్తించడం బట్టే, నీ ఆలోచనలు నా హృదయంలో నిండడం బట్టే నేను ఇప్పుడు శ్రమల్లో ఉన్నాను. నన్ను రక్షించాల్సిన బాధ్యత కూడా నీదే అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మంచిగా ఉన్నందుకు దావీదు గారు ఏం బాధపడట్లేదు, కానీ నీతి కొరకు శ్రమలు, నీతి కొరకు హింస అనుభవిస్తున్నందుకు దావీదు గారు ఏమీ బాధపడట్లేదులే, కానీ ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కష్టాల్లోకి వెళ్ళటానికి కూడా సిద్ధపడున్నాడు. మరలా ఒకవేళ అవకాశం వచ్చినా కానీ పాపం చేయకుండా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మరలా కష్టాలు ఎదుర్కోవడానికైనా కానీ దావీదు గారు సిద్ధంగా ఉన్నారు. కష్టాలు వస్తాయి అని ఖచ్చితంగా తెలిసినా కానీ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తానని దావీదు గారు ఇక్కడ ఈ కీర్తన ద్వారా చెబుతున్నారు అని దాని అర్థం. ఇదే వచనాన్ని మనం కొత్త నిబంధనలో కూడా గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని శుద్ధి చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తరిమేసి నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మారుస్తున్నారా అని యేసుక్రీస్తు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గద్దించినప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు ఈ వచనాన్ని, ఈ కీర్తనలోని ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు వారికి దేవుడి మీద ఎంత ప్రేమ, దేవుడి మాటలంటే ఎంత ఆసక్తి, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సమస్యలను ఎదుర్కోవడానికైనా కానీ యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు అనే ఈ మాటని యేసుక్రీస్తు వారి శిష్యులు గుర్తెచ్చుకుంటారు. యెరూషలేము దేవాలయంలో అక్కడున్న వ్యాపారాలన్నింటినీ కూడా ఆపడం అంటే అక్కడ ఉండే అధికారులకి, పరిసయ్యులకి, సద్దుకేయులకి, రోమా నాయకులకి అందరికీ కూడా ఎదురు తిరగడమే. అందరికీ ఎదురు తిరిగినా పర్లేదు, అందరూ నన్ను చంపేసినా పర్లేదు, కానీ దేవుడి యొక్క చిత్తమే నెరవేరాలి, దేవుడి యొక్క మాటలు అందరికీ తెలియాలి అన్నట్టుగా యేసుక్రీస్తు వారు అక్కడ అందరినీ ఎదిరించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు వారి శిష్యులు ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. అంటే దావీదు దగ్గర చెప్పబడిన ఈ మాటలు యేసుక్రీస్తు దగ్గర నెరవేరుతున్నాయి. దేవుడి కోసం శ్రమలు ఎదుర్కోవడానికి ఎవరెవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ మాటలు నెరవేరుతున్నాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదం ఆయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. ఇప్పుడు నేను శ్రమల్లో ఉన్నాను కాబట్టి, ఉపవాసం ఉంటున్నాను కాబట్టి, గోనెపట్ట కట్టుకుంటున్నాను కాబట్టి, గోనెపట్ట కట్టుకోవడం అంటే దుఃఖానికి గుర్తు అని చెప్పి అంతకుముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి నా శత్రువులు నన్ను బట్టి ఆనందిస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. గుమ్మముల్లో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకొందురు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. చెడ్డవాళ్ళు, తాగుబోతులు, ఏ పని పాట లేకుండా గుమ్మాల్లో మాట్లాడుకునేవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నాకు కలిగిన శ్రమలను బట్టి నన్ను నిందిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు కూడా మనం చాలా కీర్తనలు చదువుకున్నాం కదా, దావీదు గారు ఇలాంటి మాటలే అనేక సార్లు పలికారు తన కీర్తనల ద్వారా. దుష్టులు మంచి వాళ్ళకి శ్రమలు కలిగినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు, కానీ ఏదో ఒక రోజు దేవుడు వీళ్ళకి రక్షణ కలిగిస్తాడు, వాళ్ళకి నాశనాన్ని కలగజేస్తాడు, వీళ్ళకి శాశ్వత ఆనందాన్ని దయచేస్తాడు, వాళ్ళకి శాశ్వత నాశనాన్ని కలగజేస్తాడు అన్నట్టుగా మనం అనేక కీర్తనలు చదువుకున్నాం. దావీదు గారు ఇక్కడ కూడా మరలా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నన్ను బట్టి నా శత్రువులు, చెడ్డవాళ్ళు ఆనందపడుతున్నారు, నన్ను రక్షించు, వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. అనుకూల సమయమున అంటే ఎప్పుడంటే అప్పుడు, ప్రతిసారి కూడా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకు ఉత్తరం ఇవ్వు. ఉత్తరం ఇవ్వు అంటే నన్ను రక్షించు, నా శ్రమల నుండి నన్ను రక్షించు, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పింపుము, నా పగవారి చేతిలో నుండి, అగాధ జలముల్లో నుండి నన్ను తప్పింపుము. మొదటి వచనం మనం చదువుకున్నాం కదా, నేను ఊబిలో ఉన్నాను, వరదల్లో ఉన్నాను, జలముల్లో కొట్టుకెళ్ళిపోతున్నాను అని మొదటి వచనంలో చెప్పారు కదా దావీదు గారు. నన్ను విడిపించు, నన్ను ఇక్కడ నుండి రక్షించు, తప్పించు. నీటి వరదలు నన్ను మొంచనీయకుము, అగాధ సముద్రము నన్ను మింగనీయకుము, గుంట నన్ను మింగనీయకుము. అంటే నేను చనిపోకుండా నన్ను కాపాడు దేవుడా, నేను చనిపోకుండా నా ప్రాణాన్ని రక్షించు. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. దావీదుగా చూడండి, ఒక పక్కన నాకు సహాయం చేయి అంటానే ఇంకో పక్కన దేవుడి యొక్క లక్షణాలను పొగుడుతున్నాడు. నీ ఉత్తమత్వమును బట్టి, కృప, వాత్సల్యం, బాహుళ్యం ఇవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు, కృప చూపిస్తాడు. ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరి ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళని రక్షిస్తాడు. ఇవన్నీ కూడా దేవుడి యొక్క లక్షణాలు, దేవుడు చేసే పనే అది. అయినా కానీ ఇంకా నన్ను రక్షించలేదంటే ఏం కారణం ఉందో నాకు తెలియదు, నన్ను మాత్రం రక్షించు, నేను చనిపోకుండా నన్ను రక్షించు, ఇంకా ఈ సమస్యలో నేను కూరుకుపోకుండా నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు.
నీ సేవకునికి విముఖుడవై ఉండకుము, నేను ఇబ్బందులోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము, త్వరగా నాకు వెంటనే రక్షణ దయచేయి. ఇలా దేవుడికి మనం ప్రార్థన చేయొచ్చు. సమస్యల్లో ఇలా ప్రార్థన చేయడం వల్ల అది ఇంకా మన దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు అనేది కూడా మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. నా యొద్దకు సమీపించి నన్ను విమోచించుము, నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నా శత్రువులు ఎంత దుర్మార్గులో చూడు, వాళ్ళు చెప్పే అబద్ధాలు, అబద్ధ సాక్ష్యాలు, వాళ్ళు చేసే చెడ్డ పనులు అవన్నీ కూడా చూడు. వాళ్ళ చెడుతత్వాన్ని బట్టి, నా నీతిని బట్టి నన్ను రక్షించు, నన్ను వాళ్ళ నుండి విడిపించు. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెను అని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొని ఉంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొని ఉంటిని గాని ఎవరునూ కానరారైరి. కరుణించే వాళ్ళు ఎవరు లేరు, ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. నాకు నువ్వు ఒక్కడివే దిక్కు. నాకు ఎంత బాధ కలిగిందో, నా మీద పడిన నింద ఎంత పెద్దదో, నా విరోధులందరూ ఎలాంటి వాళ్ళో ఇవన్నీ నీకు మాత్రమే తెలుసు. నన్ను రక్షించగలిగిన వాడివి నీవు మాత్రమే. నన్ను రక్షించు, నీ కృప ద్వారా నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను తాగనిచ్చిరి. ఇదేదో దావీదు గారి జీవితంలో నిజంగా జరిగిందని కాదండి. దావీదు గారు ఎంతగా బాధపడుతున్నారు అనేదాన్ని ఒక అలంకార రూపంగా, కవిత్వాత్మకంగా దావీదు గారు ఇక్కడ వివరిస్తున్నారు. అంతకుముందు కూడా నేను నీళ్ళలో మునిగిపోతున్నాను, ఊబిలో ఉన్నానట్టుగా మాట్లాడారు కదా. ఇక్కడ కూడా చేదు నాకు ఆహారముగా పెట్టిరి, దప్పికైనప్పుడు చేదు చిరకను తాగనిచ్చిరి అంటే నా శత్రువులు అంతగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను మంచినీళ్ళు తాగడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. నేను ఎప్పుడు చనిపోతానని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనేదాన్ని ఒక పోలికగా అలంకార రూపంలో దావీదు గారు ఇక్కడ వివరిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో అయితే అక్షరానుసారంగా కూడా ఇవి నెరవేరాయి. కొత్త నిబంధనలో సువార్తలు చదివేటప్పుడు ఈ మాటలు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, దప్పికైనప్పుడు చిరకను తాగనిచ్చిరి, ఇవి మత్తయి సువార్త, యోహాను సువార్త, లూకా సువార్తలో మనకి యేసుక్రీస్తు వారి శిలువ మరణం సమయంలో కనబడతాయి. దావీదు గారు తాను తప్పు చేయకపోయినా కానీ ఇప్పుడు ఎలా అయితే శ్రమలు అనుభవిస్తున్నారో, యేసుక్రీస్తు వారు అసలు ఏ తప్పు చేయకుండా ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం ఆయన శ్రమ అనుభవిస్తున్నారు. వాళ్ళందరి పాపాల కోసం ఆయన శిలువలో మరణిస్తున్నారు. దావీదు గారన్నా అక్కడక్కడ పాపలో పడిపోయారు కానీ యేసుక్రీస్తు వారు అయితే ఎక్కడ ఒక్కచోట కూడా మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ ఎక్కడ కూడా పాపలో పడిపోలేదు. అలాంటి యేసుక్రీస్తు వారిని కూడా ఆయన శత్రువులు ఎంతగా ఇబ్బంది పెట్టారు, ఎంతగా ఆయన చనిపోవాలని కోరుకున్నారు, ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో మనం గమనించవచ్చు. మొదటి నుండి కూడా చెప్తున్నాను, కేవలం ఈ కీర్తనలు మాత్రమే కాదు, పాత నిబంధన మొత్తం యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణమవుతుంది, యేసుక్రీస్తు వారిలో నెరవేరుతుంది. వాటిల్లో కొన్ని వచనాలు మాత్రమే కొత్త నిబంధనలో రాసి నెరవేరాయి అని రాశారే కానీ నిజానికి పాత నిబంధన మొత్తం నెరవేరుతుంది. అందులో కొన్ని వచనాలు మాత్రమే అక్కడక్కడ మాత్రమే కొత్త నిబంధనలో చెప్పబడ్డాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దావీదు గారు ఇక్కడ ఎంతైతే బాధపడ్డారో దాన్ని అలంకార రూపంలో ఎక్కువ చేసి ఒక పోలికగా దావీదు గారు చెప్తున్నారు. అక్షరానుసారంగా ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరింది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దావీదు గారు పలికిన ఈ ప్రవచనం దావీదు జీవితంలో కొంతవరకే నెరవేరింది, యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణంగా నెరవేరింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. ఆ చెడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న తప్పులను బట్టి వాళ్ళు నశించునుగాక. నిర్భయులు అంటే ఏం జరగదులే అని వాళ్ళు ధైర్యంగా ఉన్న సమయంలోనే దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటాం కదా, ఎవరు ఊహించని సమయంలో, అనుకోని సమయంలో యేసుక్రీస్తు వారి రాకడ ఉంటుంది, యేసుక్రీస్తు వారి తీర్పు ఉంటుంది అని. ఆ చెడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మంచి వాళ్ళని హింసించే వాళ్ళు, వాళ్ళందరూ కూడా నిర్భయులై ఉన్నప్పుడు వాళ్ళు నశిస్తారు. బతకడం కోసం వాళ్ళు ఏ పనులు అయితే చేస్తారో అవే వాళ్ళ నాశనానికి నడిపిస్తాయి అనేది ఈ వచనం యొక్క భావం. ఇదే వచనాన్ని కొత్త నిబంధనలో పౌలు గారు కూడా రోమీలకు రాసిన పత్రికలో ఎవరైతే క్రైస్తవులు హింసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాగే నశిస్తారు అన్నట్టుగా కొత్త నిబంధనలో పౌలు గారు కూడా ఈ వచనాన్ని వాడతారు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో ఈ వచనాన్ని మనం గమనించవచ్చు. ఈ కాలంలో కూడా సంఘాన్ని ఎవరైతే హింసిస్తున్నారో ఆ చెడ్డ వాళ్ళందరికీ కూడా దేవుడు అదే తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు కూడా అది పరిపూర్ణం అవుతా ఉంది. దావీదు గారి జీవితంలో కొంతవరకే నెరవేరింది, సంఘం దగ్గర పరిపూర్ణంగా నెరవేరుతుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి.
వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కురిపించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. ఆ శత్రువులందరినీ, మంచి వాళ్ళని హింసించే వాళ్ళందరినీ కూడా నువ్వు నశింపజేయి. వాళ్ళందరి మీదకి కూడా నీ తీర్పును తీసుకురా అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, దావీదు గారు తన శత్రువుల పైన తానే పగ తీర్చుకోలేదు, దేవుడికే తీర్పును వదిలిపెట్టాడు. మనం కూడా అలాగే మన శత్రువులు, మనల్ని హింసించే వాళ్ళైనా, క్రైస్తవులు హింసించే వాళ్ళైనా, వాళ్ళని మనమే కొడతామో, తిడతామో, చంపడం ఏదో చేయకూడదు. తీర్పు దేవుడికి విడిచిపెట్టాలి. ప్రభువా, చెడ్డ వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు అని మనం తీర్పుని దేవుడికే విడిచిపెట్టాలి, కానీ మనమే మన చేతుల్లోకి తీసుకుని పగ తీర్చుకోకూడదు అనేది కూడా ఈ వాక్యాలను బట్టి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వారి పాళెము పాడవునుగాక, వారి గుడారముల్లో ఎవడునూ ఉండకపోవునుగాక. ఆ చెడ్డవాళ్ళందరూ కూడా అలా నశించాలి అనేది అలంకార రూపంగా దావీదు గారు ఇక్కడ చెబుతున్నారు. ఇది కూడా కొత్త నిబంధనలో నెరవేరడాన్ని మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు వారి శిష్యుడైన ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తును మోసం చేసినప్పుడు ఆ తర్వాత అతడు ఉరిపెట్టుకుని చనిపోవడం, ఆ సమయంలో అతడి గుడారములో, అతడి ఇంట్లో ఎవరు కూడా ఉండరు, అతడి ఉద్యోగాన్ని వేరే వాళ్ళు తీసుకుంటారు అనే మాటను కూడా కొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధ దగ్గర ఈ వచనం నెరవేరడాన్ని కూడా మనం గమనించవచ్చు. కేవలం ఇస్కరియోతు యోధ అని మాత్రమే కాదండి, చెడ్డవాళ్ళు ఎవరెవరైతే ఉంటారో, మంచి వాళ్ళకి కష్టాలు తెప్పించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇలాగే నాశనం అవుతారు అనేది ఈ వచనంలో ఉన్న భావం. ఇది కొత్త నిబంధనలో పరిపూర్ణమవుతానే ఉంటుంది. దావీదు గారి జీవితంలో కొంతవరకే నెరవేరింది అనేది కూడా మనం గమనించాలి. నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషం మీద దోషము వారికి తగలనిమ్ము, నీ నీతి వారికి అందనీయకము. నువ్వు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం బట్టే, నువ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వడం బట్టే వాళ్ళు ఇప్పుడు మాకు శ్రమలు కలిగిస్తున్నారు, మేము శ్రమల్లో ఉన్నాము అని గుర్తించకుండా ఇంకా ఇంకా మమ్మల్ని శ్రమలకు గురి చేస్తున్నారు, ఇంకా ఇంకా మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మాకు కలిగిన శ్రమల గురించి వాళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ దాన్ని బట్టి ఆనందపడుతున్నారు. దోషం మీద దోషము వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించు, తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు అయితే తన శత్రువుల గురించి కూడా ప్రార్థన చేసి వాళ్ళకి మరలా అవకాశాన్ని ఇవ్వు, మారు మనసు పొందే అవకాశం వాళ్ళకి ఇవ్వు అన్నట్టుగా తన శత్రువుల గురించి యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశారు. ఇక్కడ దావీదు గారు కేవలం తీర్పు తీర్చమని మాత్రమే ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు అయితే వాళ్ళని క్షమించమని కూడా ప్రార్థన చేశారు. ఆ యేసుక్రీస్తు వారి మనసును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కాలంలో మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా దీన్ని బట్టి నేర్చుకోవాలి. మన శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ప్రభువా వాళ్ళకి అవకాశం ఇవ్వు, వాళ్ళు మారు మనసు పొందడానికి ఇంకొక అవకాశం ఇవ్వు, వాళ్ళని క్షమించు, అయినా కానీ వాళ్ళు మారకపోతే వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా మనం ప్రార్థన చేయొచ్చు అనేది కూడా దీన్ని బట్టి మనం గమనించాలి. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిచిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. ఈ జీవ గ్రంథం, నీతిమంతుల పట్టి ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మనం ఎక్కువగా చదువుకుంటాం. పరలోకానికి వెళ్ళే వాళ్ళల్లో వాళ్ళ పేర్లు ఉండవు, ఎందుకంటే వాళ్ళు దోషం మీద దోషం, పాపం మీద పాపం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను గణపరిచెదను. దావీదు గారు ఇంకా శ్రమల్లోనే ఉన్నారండి. ఆ శ్రమలు పోలా, అయినా కానీ నా శ్రమల నుండి నువ్వు నన్ను తొలగిస్తావు అన్న పూర్తి నమ్మకంతో దావీదు గారు ముందుగానే దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నన్ను రక్షించు అన్నట్టుగా కూడా ప్రార్థన చేస్తున్నారు. నన్ను రక్షించు, నేను ఎంత బాధపడుతున్నాను నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు నన్ను రక్షించే విధానాన్ని బట్టి నేను ఇంకా అనేక మందికి చెప్పుకోవాలి, నువ్వు నన్ను రక్షించే విధానాన్ని బట్టి అనేక మంది నీకు దగ్గర అవ్వాలి, నువ్వు నన్ను రక్షించే విధానాన్ని బట్టి అనేక మంది నీకు ప్రార్థనలు చేయాలి, అలా నువ్వు నన్ను రక్షించు, నేను నిన్ను గణపరుస్తాను, నేను నిన్ను కీర్తిస్తాను అన్నట్టుగా ముందుగానే దేవుడి మీద నమ్మకంతో, రక్షిస్తాడు అన్న పూర్తి నమ్మకంతో దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అనేది మనం గమనించాలి. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. మేలైన బలుల కంటే కూడా దేవుడికి ప్రార్థన చేయడం, మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేయడం దేవుడికి ఎక్కువ ఇష్టం. బలుల గురించి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. బలుల కంటే కూడా దేవుడు హృదయాన్ని చూస్తాడు. మన హృదయం బాగుండాలి, దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. హృదయాన్ని బట్టి దేవుడు క్షమించడమో తీర్పు తెచ్చడమో చేస్తాడు, కానీ బలులని బట్టి కాదు. అవి కేవలం సూచనలు మాత్రమే అని అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. బలులు
కన్నులు కాదు, హృదయమే నీకు కావాలి, అదే నీకు ఎక్కువ ఇష్టం. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుణ్ణి వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఎవరెవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో, బాధల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నారో మీరందరూ కూడా సంతోషిస్తారు. ఒకానొక రోజున దేవుడు మీకు ఖచ్చితంగా విశ్రాంతిని కలగజేస్తాడు. ఇప్పుడేదో శ్రమల్లో ఉన్నామంటే దాని వెనకాల ఏదో కారణం ఉండి ఉంటుంది, కానీ ఓపికతో ఉండండి. దేవుడు ఖచ్చితంగా మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. యెహోవా దరిద్రుల మొరను ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు. దేవుడు అందరి ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు, ఖచ్చితంగా అందరికీ జవాబిస్తాడు. మనం దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ, మనం నీతిమంతులుగా బతుకుతూ, పాపం చేయకుండా మనం బ్రతుకుతూ దేవుడికి ప్రార్థన చేయాలి. అదొక్కటే మన సైడ్ నుండి మనం చేయాలి. మిగిలిందంతా దేవుడి చిత్తానికి వదిలేయాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. భూమి ఆకాశములు ఆయన్ను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయన్ను స్తుతించునుగాక. దేవుడు సీయోను రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఇప్పుడు దాకా వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు, నన్ను రక్షించు అన్నట్టుగా. నన్ను మాత్రమే కాదు, దేవుడు సమాజం మొత్తాన్ని, ఇజ్రాయెల్ అందరినీ కూడా రక్షిస్తాడు. ఎవరెవరైతే దేవుడికి ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు. మనల్ని మాత్రమే కాదు, సంఘం మొత్తాన్ని. దేవుడి మీద విశ్వాసం గల ప్రతి ఒక్కరిని దేవుడు రక్షిస్తాడు. భూమి, ఆకాశాలు, సముద్రం, ఈ ప్రపంచమే ఆయన కీర్తిస్తుంది. మనుషులారా మీరందరూ కూడా కీర్తించండి, మీరందరూ కూడా దేవుడికి ప్రార్థన చేయండి. దాని తర్వాత దేవుడు చేసే మేలులను బట్టి దేవుడికి స్తుతులు చెల్లించండి అన్నట్టుగా దావీదు గారు మనందరికీ కూడా చెబుతున్నారు. ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. కేవలం ఇజ్రాయెల్ అయినంత మాత్రాన కాదు, కేవలం క్రైస్తవులైనంత మాత్రాన కాదు, ఎవరైతే దేవుడి నామాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటారో, దేవుడి లక్షణాలు తెలుసుకుని వాటి ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద వాళ్ళు దేవుడి మేలులు పొందుకుంటారు. చనిపోయిన తర్వాత శాశ్వతమైన పరలోకాన్ని వాళ్ళు పొందుకుంటారు. యేసుక్రీస్తు వారు శిలువ మరణం ద్వారా మనందరికీ కూడా అవకాశం ఇచ్చారు. మనందరి పాపాలని ఆయన తొలగించి మనందరం కూడా పరలోకంలో ఆనందం పొందుకునే అవకాశాన్ని యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా కల్పించారు అనేది ఈ కీర్తన 69వ అధ్యాయం యొక్క భావం. ఎవరికైనా కానీ ఈ కీర్తనలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రేపు కీర్తనలు 70వ అధ్యాయం చదువుకుందాం. రేపటితో ఈ ద్వితీయ స్కందం కీర్తనలు 5 భాగాలుగా విభజించబడింది కదా, రెండో భాగం అనేది రేపటితో పూర్తి అయిపోయింది. 70వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. అందరికీ వందనాలు. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.